వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఏ ముంబై, బి ఢిల్లీ, సి చెన్నై, డి హైదరాబాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఢిల్లీ. మార్చి 5, 2025న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ సమ్మిట్ను ప్రారంభించాడు. ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్స్ ఈ సమ్మిట్ను నిర్వహించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన వేగవంతం చేయాలని తీర్మానించింది. 2020లో ఇండియా గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలను 7.93% తగ్గించిందని ఈ సమ్మిట్లో తెలిపింది. ఇండియాలో మొట్టమొదటి ఏఐ శక్తితో పనిచేసే సోలార్ తయారీ లైన్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఏ గుజరాత్, బి రాజస్థాన్, సి మధ్యప్రదేశ్, డి బీహార్. ఆన్సర్ వచ్చేసి గుజరాత్. గుజరాత్లోని సూరత్లోని కోసాంబాలో ఉన్న గోల్డీ సోలార్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఏఐ శక్తితో పనిచేసే సోలార్ లైన్ను ప్రారంభించాడు. ఈ ప్లాంట్ 14 గిగావాట్స్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. అస్త్రా MK3 క్షిపణి అధికారిక పేరు ఏమిటి? ఏ త్రిశూల్, బి బ్రహ్మాస్త్ర, సి గాంధీవ, డి పినాక. ఆన్సర్ గాంధీవ. అస్త్రా MK3కు గాంధీవ అనే పేరు పెట్టారు. మహాభారతంలో అర్జునుడి విల్లు పేరు గాంధీవ. ఇది యుద్ధ విమానాల కోసం రూపొందించిన ఎయిర్ టు ఎయిర్ క్షిపణి. అంటే గాలిలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. 2025 ప్రపంచ ఊబకాయ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ఏ ఎవ్రీబడీ నీడ్స్ ఎవ్రీబడీ, బి ఎవ్రీబడీ నీడ్స్ టు యాక్ట్, సి చేంజింగ్ సిస్టమ్స్ హెల్దియర్ లైఫ్స్, డి లెట్స్ టాక్ అబౌట్ ఒబెసిటీ. ఆన్సర్ వచ్చేసి చేంజింగ్ సిస్టమ్స్ హెల్దియర్ లైఫ్స్. ఊబకాయ నివారణ మరియు చికిత్సను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2050 నాటికి ఇండియాలో 440 మిలియన్కు పైగా ఊబకాయం మరియు అధిక బరువు ఉన్నవారు ఉంటారని అంచనా వేయబడింది. టారస్ KEPD 350 క్షిపణిని జర్మనీ మరియు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేసింది? ఏ స్వీడన్, బి చైనా, సి జపాన్, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ వచ్చేసి స్వీడన్. టారస్ KEPD 350 అనే క్షిపణి ఎయిర్ టు ఎయిర్ క్షిపణి. అంటే గాలిలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. టారస్ KEPD 350 క్షిపణి జర్మనీ మరియు స్వీడన్ జాయింట్ వెంచర్ ద్వారా అభివృద్ధి చేయబడింది. వార్తల్లో కనిపించే మలబార్ సివెట్ భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందినది? ఏ లడాక్, బి పశ్చిమ కనుమలు, సి ఈశాన్యం, డి తూర్పు కనుమలు. ఆన్సర్ వచ్చేసి పశ్చిమ కనుమలు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఈ సివెట్ పిల్లి కనిపించింది. ఇవి సాధారణంగా శేషాచల అడవులలో కనిపిస్తాయి. ఆఫ్రికా, ఆసియా మొత్తం మీద 15 నుంచి 20 జాతుల సివెట్ పిల్లులు కనిపిస్తాయి. ఇండియాలో మొత్తం 8 జాతుల పిల్లులు ఉన్నాయి. ఈ జాతి ప్రస్తుతం రెడ్ లిస్ట్లో ఉంది. అంటే తీవ్రంగా అంతరించిపోతున్నదిగా వర్గీకరించారు. PM మాన్ధన్ యోజన పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది?
ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ, బి వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, సి చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ, డి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ. ఈ పథకం రోజువారీ వేతన కార్మికులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలవారీ పెన్షన్ ఇస్తుంది. ఈ పథకం కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వార్తల్లో కనిపించిన మౌంట్ ఎరేబస్ ఏ ఖండంలో ఉంది? ఏ ఆసియా, బి ఆఫ్రికా, సి ఆస్ట్రేలియా, డి అంటార్కిటికా. ఆన్సర్ వచ్చేసి డి అంటార్కిటికా. మౌంట్ ఎరేబస్ అగ్నిపర్వతం అంటార్కిటికాలోని రాస్ ద్వీపంలో ఉంది. ఈ పర్వతంను 1841లో సర్ జేమ్స్ క్లార్క్ రాస్ కనుగొన్నాడు. అతని పేరు మీదుగా ఈ ద్వీపంకు రాస్ ద్వీపంగా పేరు వచ్చింది. మరియు అతని ఓడ పేరు ఎరేబస్ పేరు మీదుగా ఈ పర్వతంకు మౌంట్ ఎరేబస్గా నామకరణం చేశారు. దీని ఎత్తు 3794 మీటర్లు. ఇది అంటార్కిటికాలోనే రెండవ అత్యన అగ్నిపర్వతం. 2024-25 విజిటర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఏ ఢిల్లీ, బి ముంబై, సి చెన్నై, డి హైదరాబాద్. ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ. విజిటర్స్ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది. దీనిని ద్రౌపది ముర్ము ప్రారంభించారు. మొట్టమొదటి విజిటర్స్ కాన్ఫరెన్స్ 2015లో ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించాడు. 2025 దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఏ మాథ్యూ మరియు జామీ ముర్రే, బి జాన్ పీర్స్ మరియు హెన్రీ పాటిన్, సి యుకీ బాంబ్రీ మరియు అలెక్సీ పాపిరాన్, డి హ్యారీ మరియు జాన్ పీర్స్. ఆన్సర్ వచ్చేసి యుకీ బాంబ్రీ మరియు అలెక్సీ పాపిరాన్.